అందరూ బాగున్నారా? ఉల్లిగడ్డ పకోడీ చేస్తాన్న. వర్షం పడ్డప్పుడు, చుట్టాలు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు, పిల్లల స్నాక్స్కు మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు జల్లి అయ్యేది ఉల్లిగడ్డ పకోడీ. ఎట్లా చేయాలో చూపెడతా. దీనికి కావాల్సినవి 4 ఉల్లిగడ్డలు, 4 మిరపకాయలు, కొత్తిమీర, కల్జామాకు, పుదీనా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, శనగపిండి, కొంచెం బియ్యం పిండి, జీలకర్ర, ఓమ, ధనియాలు, కారం, ఉప్పు, చిటికెడు గరం మసాలా. నేను కలుపుడు చూపిస్తా. ఇప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు మాట్లాడుకుంటా జల్లి చేసేది పకోడీ. మాట్లాడుకుంటా చేసి పెట్టచ్చు. మిరపకాయలు, కొత్తిమీర, కల్జామాకు, పుదీనా నా దగ్గర ఉంది కాబట్టి వేసిన అన్నీ వేసి ఇట్లా కలవిసుకాలే. ఇవి మనం పిసుకుతా అంటే తేమ వస్తుంది. ఇప్పుడు శనగపిండి గింత అని ఏం లేదు, మనకు అందాజ కొద్దే చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా నచ్చినప్పుడు చేసి పెడతాం కదా, పొలత పెట్టుకుంటే తెలియదు ఉల్లిగడ్డలు ఎన్ని సైజు తీసుకుంటే అలా సరిపడే అంత శనగపిండి కలుపుకోవాలి. బియ్యం పిండి ఎందుకంటే కరకర ఉండడానికి బియ్యం పిండి వేసుకుంటాం. పతాకం శనగపిండితో చేసుకుంటే మెత్తగా ఉంటాయి, గ్యాస్ ఉంటుంది. కొద్దిగా కరకర ఉండడానికి నేను ఒక 3 స్పూన్ల బియ్యం పిండి వేసిన. మీరు ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు. కారం ఒక 4 స్పూన్లు వేసుకుంటా నేను. ఉల్లిగడ్డలు తీయగా ఉంటాయి కదా, ఏం కాదు. ఉప్పు టేస్ట్కు తగ్గట్టు వేసుకోవాలి. నేను 2 స్పూన్లు వేసిన. కొంచెం జీలకర్ర, కొంచెం ఓమ, కొన్ని ధనియాలు అక్క ముక్క దంచుకోవాలి కచ్చపెచ్చ, చిటికడంతా గరం మసాలా. మనం ఇంట్లో చేసుకునే ధనియాల పొడిలా మసాలాలు వేయం కాబట్టి టేస్ట్ కోసం కొంచెం 2 చిటికలు వేసిన. బాగా అన్ని మసాలాలు వేసి పట్టింది కదా, ఘాటు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను కలుపుతాను. శనగపిండి కొంచెం ఆపిన, మనకు అవసరం అయితే వేసుకోవచ్చు. ఇంకా కొంచెం బియ్యం పిండి కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. నేను సరిపడా అంతే వేసిన. చేసుకుంటోళ్ళకు ఎక్కువ తక్కువ ఉల్లిగడ్డలు ఎన్ని ఎక్కువ తీసుకుంటే అంత పిండి పడుతుంది. ఇప్పుడు నేను కొన్ని నీళ్లు పోతా, ఇలా నీళ్ళు పోసి పిసుకుతా. కొంతమంది ఉల్లిగడ్డల తేమ వచ్చేదాకా పిసుకుతా ఉంటారు, చాలాసేపు టైం పడుతుంది. తొందరగా కావాలంటే మనం నీళ్ళు పోసి పిసుక్కోవాలి. నీళ్ళు పోసి పిసుకుదన్నా ఇట్లా కలుపుకోవాలి. నేను కలిపిన. ఉప్పు కారం సరిపోయిందో లేదో అరిచేయి వేసుకొని చూస్తా. నాకు కొంచెం పిండి తగ్గినట్టు అనిపిస్తుంది, ఉల్లిగడ్డలు కనబడుతున్నాయి. ఇంకో కొంచెం శనగపిండి వేస్తా. ఇట్లా చూసుకొని వేసుకోవాలి. ఇట్లా ఉల్లిగడ్డలు ఎక్కువ కనబడితే ఇంకొంచెం పిండి పడుతుంది అని. కొన్ని నీళ్ళు పోసుకోవాలి, బాగా పోసుకోవద్దు నీళ్ళు. ఇట్లా కలుపుకోవాలి. లూజ్ అవుతుంది, మళ్ళీ మనం చేస్తా అంటే నాని లూజ్ అయితేనే ఉంటుంది. అందుకని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు చేతిలో ఉప్పు కారం తక్కువ ఉన్నది చూస్తున్నాం. పొడిపిండి అయితేనేమో అరచేయి వేస్తుంటాం, తడిపిన పిండి కదా. అన్నీ సరిపోయి ఇప్పుడు చేస్తాయి. ఇట్లా ఉండాలి. కలిపినాక ఇట్లా వేస్తా అంటే ఇట్లా జారాలని నూనెలో పడతా అంటే మనం బియ్యంతో తొబ్బాలి అంతే. సింపుల్గా జల్లి చేసుకోవచ్చు. పకోడీ ఈజీ. నూనె కాలిందో లేదో తెలవడానికి ఒక చిన్న ముద్దను వేసి అందులో వేద్దాం. నూనె కాలింది. శనగపిండి కదా, మంచిగా ఉబ్బాలంటే కొంచెం నూనె కాలాలి మంచిగానే. అట్లా అని పొగలెళ్ళి మాడగొట్టా, దేశేది వేయంగానే మాడిపోతాయి. ఏదో అంటారు కదా సామెత, అన్నే చూడు నన్నే చూడు అని అంటే ఉప్పుని అంటారు కదా. అట్లా కాకుండా ఇంట్లో వేసుకునే ఆకులు ఏదో ఒకటి వేయకుండా మంచిగా ఉండదు, అన్నీ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇట్లా పెద్ద నేలతోని 4 ఏళ్ళ పట్టుకొని పెద్ద నేలతోని తోసాలి, జరపాలి. పెద్ద నేలతోని జరిపితే విడివిడిగా పడుతుంది, ముద్దలు పడదన్నట్టు. ఇట్లా మన చేతిలా నలిపినట్టుగా నాలే, చెయ్యి మీదికి పట్టి ఇప్పినట్టుగా పకోడీ
మంచిగా కాలుతుంది. ముద్దలు ముద్దలు ఎత్తే ఉల్లిగడ్డ లోపల గోలది. మా అప్పుడైతే వర్షం వస్తే ఏంది ఇది కావాలి అది కావాలంటే ఏం పెట్టేది మీకేం తెలుసు, నేను చెప్తా. మా అమ్మమ్మ అయితే ఉసిళ్ళు పట్టి అవి చెరిగి మన మంగళం కుండకు సగానికి వలగొట్టి కట్టెల పొయ్యి మీద పెట్టి వేయించేటోళ్ళు. వేయించి చెరిగి జొన్న పేలాలు వేయించి అందులో కలిపి తినవాని ఇత్తురు. తర్వాత మక్క పేలాలు, శనిగలు పుట్నాలు చేసుడు, కందులు, పల్లికాయ వేయించుకొని వర్షం కొడితే బయటికి వెళ్ళాం కదా అవి తినుకుంటుండేది. ఇప్పుడు అయితే పకోడీ అనబట్రి, మిర్చీలు అనబట్రి, ఏదో 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 అనబట్రి. ఆ తిండి మీకేమెరుక? ఉసిళ్ళు అంటే తెలియదు ఇప్పటోళ్లకు. ఇవి తొందరగానే కాలయి, కొంచెం నిదానంగా కాల్చుకుంటేనే ఉల్లిగడ్డ మంచిగా గోలాలి. దూర దూర గోల్తేనే బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోల్తేనే మంచిగా టేస్ట్ ఉంటుంది. అందుకే ఎక్కువ మంట పెట్టద్దు, మొత్తానికి చిన్నగా పెట్టద్దు. ఈ కలర్కి వచ్చినాక ఉల్లిగడ్డ కాలినట్టు కనబడుతుంది దూరగా, అప్పుడు తీసుకోవాలి. ఇక నేను తీస్తాను. ఇప్పుడు కాలింది అంటే ఆగుతాయి. ఈ బుడగలాగి నిలబడుతుంది పకోడీ నూనె మీద, పకోడీ అయినట్టు. కరకరలాడే పకోడీ రెడీ. నేను తిని చెప్తా ఎట్లున్నది అన్నది. చూడు ఎంత మంచిగా కాలినాయి, మంచిగా ఉన్నాయి. నేను చెప్పినట్టు చేసుకోండి. అందాద కొద్ది చేసుకోవాలి, కొలతలు పెట్టుకోకుండ్రి. ఉల్లిగడ్డల తగ్గట్టు పిండి కలుపుకోవాలి, పిండికి తగ్గట్టు ఉప్పు కారాలు వేసుకొని చేసుకోవాలి. కొలతలు పెట్టుకుంటే వంటలు రావు, అందాద కొద్ది చేసుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.